2014 జూన్ 2 భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన రోజు. కానీ ఇది ఒక్క రోజులో జరిగిన నిర్ణయం కాదు. ఇది దశాబ్దాలుగా ఉధృతంగా వర్షంలో పెరిగిన ప్రజల ఆకాంక్షల, ఉద్యమాల, రాజకీయ సమీకరణాల ఫలితం. ఈ నిర్ణయం వెనుక చాలా కథలున్నాయి. ఈ రోజు ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రాష్ట్ర విభజనతో నిజంగా గెలిచిందెవరు, నష్టపోయిందెవరు, తెలంగాణను సాధించింది కేసీఆర్ లేక ఇచ్చింది సోనియా గాంధీనా? ఈ రెండు ప్రశ్నల చుట్టూ తిరుగుతూ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎలా మారిందో, ప్రజల జీవితం ఎలా ప్రభావితమైందో తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ కొత్తదేమీ కాదు. నిజానికి 1969 నుంచే ప్రత్యేక తెలంగాణ అంటూ ఉద్యమాలు మొదలయ్యాయి. ఆ సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళనలతో నెగిటివ్ గా ఫీల్ అయి తమ ప్రాంతం వెనుకబడుతోందనే భావన పెరిగింది. సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ ఇవి అప్పటికీ కూడా తక్కువ వనరులతో వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ఆపై ఉద్యమాలు తరచూ వస్తూనే ఉన్నాయి. 1990 వరకు కాస్త నెమ్మదించి మళ్లీ 2001లో కొత్త శకం మొదలైంది. అదే తెలంగాణ రాష్ట్రీయ సమితి అంటే టిఆర్ఎస్ ఏర్పడిన రోజు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ ప్రయాణాన్ని అప్పటి తెలుగుదేశం పార్టీ నుంచి మొదలుపెట్టి తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసి తర్వాత ప్రత్యేక రాష్ట్ర లక్ష్యంతో టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే సోనియా గాంధీ నేతృత్వంలోని ఏఐసిసి తెలంగాణ ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వచ్చింది. 2004లో సోనియా గాంధీ ఒక మాట చెప్పారు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం, ప్రత్యేక రాష్ట్రం కావాలంటే చర్చిస్తామని. అదే మాట టిఆర్ఎస్ కి ఒక బలమైన మద్దతుగా మారింది. అలాగే 2009లో మళ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చింది. అయితే ఎన్నికల తర్వాత పెద్దగా దాని మీద చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో కేసీఆర్ దీక్షలు మొదలు పెట్టారు. 2009 డిసెంబర్లో కేసీఆర్ హైదరాబాద్ లో జైలు వద్ద దీక్షకు దిగారు. ఆ రోజు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ఒక ప్రకటన చేశారు: తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది అని. ఈ ప్రకటన తర్వాత రాజకీయాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఇటు సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక్క తెలుగు రాష్ట్రం కావాలి అనే నినాదంతో ఉద్యమాలు ప్రారంభించారు. ఆందోళనల తీవ్రతతో కేంద్రం వెనక్కి తగ్గింది. దాంతో తెలంగాణ వాదులు మళ్లీ నిరాశ చెందారు. ఇక్కడి నుండే ప్రధాన రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. 2013 చివరిలో అధికారికంగా కేంద్రం కేబినెట్ సమావేశం జరిపి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ తీసుకొచ్చారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో పార్లమెంట్ బిల్లు ఆమోదం పొందింది. అధికారికంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయా లేక తీసుకుంది కేసీఆర్? ఒకవేళ చట్టబద్ధంగా చూస్తే బిల్లు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్రాన్ని నడిపించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని నడిపించింది సోనియా గాంధీ. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఫైనల్ అఫీషియల్ క్రెడిట్ సోనియా గాంధీకి వెళ్ళాలి. కానీ ప్రజల్లో ఆ రాష్ట్ర ఆకాంక్షను ఉద్యమ రూపంలో తీసుకెళ్లి దాన్ని రాజకీయ బలంగా మార్చింది మాత్రం కేసీఆర్. మరి ప్రజల నాయకుడు గుర్తింపు పొందింది ఎవరు? కేసీఆర్. రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని తీసుకున్నట్టుగా గుర్తింపు పొందింది ఎవరు? కేసీఆర్. ఇప్పుడు ఇది ఓ రాజకీయ వ్యూహం అండ్ రాజకీయంగా అందులో గెలిచింది ఎవరు? టిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా సీమాంధ్రలో పూర్తిగా పోయింది. అటు తెలంగాణలో కూడా ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదు. ఎందుకంటే ప్రజలు అనుకున్నారు ఇది మా పోరాట ఫలితం అని. ఇప్పుడు ఇంకో విషయానికి వద్దాం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు. కానీ ఆపై రోడ్ క్లియర్. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిపై గందరగోళం మొదలైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎవరు ఏమి చెప్పినా స్పష్టత లేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రకటించారు. అప్పట్లో గ్రామస్తులు భూములు కూడా ఇచ్చారు. కానీ తర్వాత ప్రభుత్వం మారగానే అమరావతి డెవలప్మెంట్ నిలిచిపోయింది. నాడు మొదలైన ఆందోళనలు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు చూస్తే ఆర్థికంగా చూస్తే హైదరాబాద్ అన్నది ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఆదాయ వనరు. ఐటీ, ఫార్మా, రియల్టీ అన్ని హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. విభజన తర్వాత ఆ ఆదాయం అంతా కూడా తెలంగాణకి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను కూడా కేంద్రం నెగ్లెక్ట్ చేసింది. మోడీ హామీ ఇచ్చిన ఆ ప్రతిష్టాత్మక హామీ పక్కన పెట్టేశారు. ఇంకా ఉద్యోగాల విషయంలో గందరగోళం. సెక్రటేరియట్లు, డిపార్ట్మెంట్లు పంచుకోవడంలో కూడా ఉద్యోగుల నియామకం, వాటి పరస్పర బదిలీలు ఇవన్నీ కూడా నిరవధికంగా సాగాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఐక్యతపై బిగ్ డెంట్ వేసింది ఈ విభజన. ఒకప్పుడు తెలుగు ప్రజల పౌరుషం అన్న నినాదం క్రమంగా రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ కి తిరిగి పట్టాలెక్కించాలంటే రాజధాని స్థిరత, పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, యువత ఆశావాదం ఇవన్నీ తిరిగి చైతన్యం పొందాలి.
కానీ అవన్నీ అనిశ్చితిలో నలుగుతూ ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా ఏర్పడినా కూడా అభివృద్ధిపై స్పష్టత లేకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం ఎక్కువైంది. ఇక్కడ కేసీఆర్ తీసుకున్న తెలంగాణను వాళ్ళ అభివృద్ధి మార్గంలో నడిపించగలిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, రైతు బంధు వంటి పథకాలతో తెలంగాణ మంచి గుర్తింపు పొందింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఫండింగ్ కొరత, పాలనలో స్పష్టత లేని పరిస్థితిలో ఉంది. తెలంగాణను తీసుకెళ్లింది కేసీఆర్, కానీ ఇచ్చింది సోనియా గాంధీ. కానీ ఇద్దరిలో గెలిచింది ఒక్కరే. ప్రజల ఆశలపై భరోసా ఇచ్చిన వాడే. అదే నిజమైన చరిత్ర. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.